بسم الله الرحمن الرحيم نحمده ونصلي على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صدق الله العظيم వబల్లగనా సదఖ రసూలుల్ కరీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా నామంతో ప్రారంభిస్తున్నాను. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రేక్షక మహాశయులందరికీ ఇస్లామీ పద్ధతిలో నేను ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం దేవుని ప్రేమ, ఆయన కరుణ మనందరి జీవితాల్లో కురియుగాక, ఆమీన్. మిత్రులారా, ఎటు చూసినా పండగ వాతావరణం మనకు కనపడుతుంది. ఒక రకంగా పండగల సీజన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. నేను ఈరోజు ఇస్లాంలో ముస్లింలు ఆచరించేటువంటి పండగల గురించి కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. తద్వారా ఒకరినొకరు తెలుసుకునేటువంటి అవకాశం దీని ద్వారా ఏర్పడుతుంది. మిత్రులారా, ఇస్లాం అంటే శాంతి అని అర్థం. ముస్లిం అంటే విధేయుడు, అంటే శాంతి ధర్మాన్ని అనుసరించేవాడని అర్థం. తద్వారా ప్రపంచంలో శాంతి ఏర్పడుతుందనే అర్థం ఇందులో ఇమిడి ఉన్నాయి. మిత్రులారా, సాధారణంగా అన్ని మతాల వారు కూడా పండుగలు జరుపుకుంటూ ఉంటారు. అయితే ఆ పండుగలకు ఇస్లాంలో ఉన్నటువంటి పండుగలకు చాలా తేడా ఉంది. ఇస్లాంలో పండుగలకు ఒక పవిత్రమైనటువంటి లక్ష్యం ఉంది, ఒక పవిత్రమైనటువంటి ఆశయం ఉంది. దాని వెనుక ఎంతో శ్రమ, ఎన్నో త్యాగాలు ఇమిడి ఉన్నాయి. నిజానికి ఈ పండగల్లో ముస్లిం సమాజంలో ఒక ప్రత్యేకమైన వాతావరణాన్ని మీరు గమనిస్తారు. అదేమిటంటే, పండగల్లో కూడా ముస్లింలు నైతికంగా దైవం విధించిన హద్దుల్లోనే ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, సాధారణంగా కొందరు పండగల సందర్భంలో మరి మద్యాన్ని సేవించి నృత్యాలు చేయడం, లేదంటే సినిమాలు చూస్తూ ఉండడం, కొన్ని పండగల్లో అయితే ప్రత్యేకంగా రాత్రులు మరి కొన్ని ఆటలు ఆడుకుంటూ ఉండడం, ఇలాంటి సాధారణంగా కొందరు ఆచరిస్తూ ఉంటారు. అయితే ఇస్లాంలో ఇలాంటి ఒక రకమైనటువంటి అనైతిక కార్యక్రమాలకు హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది. పండగల యొక్క లక్ష్యం ఏమిటంటే దైవాన్ని చేరుకోవడం, దేవుని ప్రేమ పొందడం, దేవుడికి దగ్గరగా ఉండడం, దైవ క్షమాపణ పొందడం అనే లక్ష్యంతో ఈ పండుగలు ఇస్లాంలో ఉన్నాయి. మిత్రులారా, ఈరోజు మనం ఇస్లాంలో ఉన్నటువంటి ప్రధానమైన మొట్టమొదటి పండుగ రంజాన్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, 30 రోజులు ముస్లిం సమాజం కఠోరమైనటువంటి ఉపవాసాలు పాటించి రంజాన్ అనేటువంటి పండుగను జరుపుకుంటుంది. నిజానికి రంజాన్ అనేది ఒక శిక్షణా మాసం లాంటిది ముస్లిం సమాజానికి. ఆ శిక్షణ పొందాక ముస్లింలు ఆనందంతో రంజాన్ పండుగను జరుపుకుంటారు. నిజానికి రంజాన్ అనేది ఒక అరబీ క్యాలెండర్లో ఒక నెలకు ఉన్నటువంటి పేరు. ఏ విధంగా మన సంస్కృతంలో తెలుగు క్యాలెండర్లో ఆషాఢం, శ్రావణం అనేటువంటి నెలలు ఉంటాయో, అరబీలో కూడా రంజాన్, షవ్వాల్, షాబాన్ అనేటువంటి నెలలు ఉంటాయి. రంజాన్ చంద్రదర్శనం కాగానే 30 రోజులు కఠినమైనటువంటి ఉపవాసాలు పాటించి షవ్వాల్ చంద్రదర్శనం జరిగాక ముస్లింలు ఈద్ అనేటువంటి పండుగను జరుపుకుంటారు. నిజానికి ఈద్ అనేటువంటి పండుగ, దాని నామం ఏమిటంటే ఈదుల్ ఫిత్ర్. అంటే ఫిత్రా అనేటువంటి ఒక ప్రత్యేకమైన దానం ఇస్లాంలో ఉంది. ఆ దానాన్ని చేసేటువంటి పండగ. 30 రోజులు కఠినంగా కష్టపడ్డాక, పాపక్షమాపణ కోసం పవిత్రమైన ఉపవాసాలు పాటించాక, తనలో ఏదైనా లోపాలు ఉన్నాయేమోనని ఆ ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి, ఉన్న పాపాలను తుడిచిపెట్టుకోవడానికి ఫిత్రా దానాన్ని ఇస్లాంలో విధిగా చేయడం జరిగింది. కాబట్టి ముస్లింలు పండగ రోజు ఆ దానాన్ని పేదవారికి ఇచ్చి, ఆ తర్వాత పండగ నమాజు కోసం వారు మరి బహిరంగ ప్రదేశాలకి నమాజ్ కోసం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆ పండగ రోజు కూడా
కేవలం ఉన్నత వర్గాలు మాత్రమే పండగ జరుపుకోకుండా నిరుపేదలు కూడా వారితో పాటు సమానంగా పండగ జరుపుకునే అవకాశం ఇస్లాంలో కల్పించడం జరిగింది. చూడండి ఎంతటి మహత్తరమైనటువంటి విషయం ఇందులో దాగి ఉందో. ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, విశ్వాసులందరూ కూడా అన్నతమ్ములు లాంటి వారు. మీ అన్నతమ్ములు బాధపడుతుంటే మీరు, ప్రవక్త వారు అన్నారు, మీరు కూడా బాధపడాలి. మీరందరూ కూడా అన్నదమ్ములు లాంటి సమాజం. కాబట్టి మీ అన్నయ్య, మీ తమ్ముడు, మీ సోదరి, మీ చెల్లెమ్మ పేదరికం కారణంగా పండగ రోజు ఆనందానికి దూరంగా ఉంటే మీరు మాత్రమే పండగ జరుపుకోకూడదు. కాబట్టి తప్పనిసరిగా పేదవారికి మీరు ఆ దానాన్ని ఇవ్వాలని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లిములు పేదలకు ముందుగా దానం చేసి ఆ తర్వాత నమాజ్ చదువుకోవడానికి ఈద్గా అనేటువంటి బహిరంగ ప్రదేశానికి వెళ్తారు. వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు గమనిస్తారు, ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, మీరు ఒక మార్గం గుండా వెళ్ళి మరొక మార్గం గుండా తిరిగి ఇళ్ళకి రండి అని. మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో పట్టణానికి దూరంగా ఉండేటువంటి మైదాన ప్రాంతంలో మీరు నమాజ్ చదవడానికి వెళ్తారు. కాబట్టి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో మీరు దేవుడి యొక్క గొప్పతనాన్ని, అల్లా యొక్క గొప్పతనాన్ని చాటుతూ వెళ్ళాలని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. అందుకే ముస్లింలు ఒక రకమైనటువంటి తక్బీర్ చదువుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అని. దాని అర్థం ఏమిటంటే అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు అని. చాలామంది అక్బర్ అనేటువంటి రాజును ముస్లింలు పిలుస్తున్నారేమో అనుకుంటారు. నిజానికి అక్బర్ అనే పదానికి అర్థం ఏమిటంటే గొప్పవాడు, పెద్దవాడు, బలవంతుడు అని. ఇక్కడ అల్లా గొప్పవాడు, అల్లా బలవంతుడు అనేటువంటి పదాలను ముస్లింలు అరబీలు ఉచ్చరించుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, లా ఇలాహ ఇల్లల్లా, ఆయన తప్ప మానవ జాతికి ఆరాధ్యుడు, పూజుడు, దేవుడు మరెవ్వడూ లేడు, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్, మరియు అల్లాహ్ చాలా గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హుడు కాదు, సకల స్తోత్రాలు, సకల పూజలు కేవలం అల్లాహకు మాత్రమే చెందుతాయని ముస్లిం సమాజం ఈ విధంగా నినాదాలు ఇచ్చుకుంటూ పట్టణంలోని ఒక వీధి నుండి నినాదాలు ఇచ్చుకుంటూ వారు వెళ్ళడం జరుగుద్ది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఓ మానవ జాతి, అల్లాహ్ని ఎరగనటువంటి మానవ జాతి, దైవాన్ని గుర్తించినటువంటి మానవ జాతి, దైవాన్ని తెలుసుకో, ఆయన మాత్రమే గొప్పవాడు, ఆయనే నిన్ను పుట్టించాలనేటువంటి సందేశం ఇచ్చుకుంటూ ముస్లింలు పండగ రోజు కూడా దైవనామాన్ని స్మరిస్తూ దైవాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ వారు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్కి వెళ్ళి వారు నమాజుని ఆచరిస్తారు. అక్కడ మీరు గమనిస్తూ ఉంటారు, బహిరంగ ప్రదేశంలో ప్రజలు చూస్తుండగా వారు అల్లాహు అక్బర్ అని, అల్లాహు అక్బర్ అని, గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడు, అల్లాహ్ గొప్పవాడని అక్కడ నమాజును చదువుతారు. ఆ తర్వాత పాప క్షమాపణ కొరకు దేవుని వైపు తిరుగుతూ వారు ప్రార్థిస్తూ ఉంటారు. ఓ అల్లాహ్, తెలుసో తెలియకో మేము ఈ 30 రోజుల ఉపవాసాల్లో ఏదైనా మాలో లోపాలుంటే, తెలుసో తెలియకో మా వల్ల తప్పులు జరిగితే అల్లాహ్ మమ్మల్ని క్షమించు, మా దాన ధర్మాలను స్వీకరించు. ఓ అల్లా, నీ సేవలో జీవితం గడిపేటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించు. నిన్ను తెలియక ఎవరైతే జీవితం గడుపుతున్నారో వారందరినీ నిన్ను తెలుసుకునేటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించు అని అక్కడ మీరు చూస్తారు. ముస్లింలందరూ కూడా ప్రార్థనలో లీనమైపోతారు. ఓ అల్లా, మానవ జాతి నిన్ను గుర్తించేటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించు. వారందరూ కూడా నరక బాధ నుండి వారు రక్షించబడేటువంటి మార్గాన్ని వారికి చూపించు. మరణించాక స్వర్గం పొందేటువంటి మహాభాగ్యాన్ని వారికి ప్రసాదించు. అవివేకం వల్ల, తెలియకపోవడం వల్ల ఇస్లాం ధర్మానికి దూరంగా ఉన్నారు, నిన్ను ఆరాధించటం లేదు ప్రభు, నిన్ను గుర్తించే మహాభాగ్యాన్ని వారికి ప్రసాదించు అని ముస్లిం సమాజం మానవ జాతి కోసం అక్కడ వేడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆపదల నుండి కాపాడు, పేదల యొక్క కష్టాలను తీర్చి ప్రభు. ఈ విధంగా సుఖశాంతులతో మానవ సమాజం జీవించేటువంటి మంచి వాతావరణాన్ని సృష్టించు మా అల్లా అని పండగ రోజున ముస్లింలు అక్కడ ప్రార్థించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ముస్లింలు పండగ జరుపుకునే విధానం, ఏ విధంగా వారు పండగ జరుపుకుంటున్నారు. పేదలకు దాన ధర్మాలు చేశారు, మార్గాల గుండా దైవం యొక్క, అల్లా యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ వెళ్ళారు, అల్లా తెలియని ప్రజలకు అల్లాను పరిచయం చేశారు,
సుదూరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి బహిరంగ ప్రదేశంలో నిలబడి వారు ప్రార్థన చేసి మానవజాతి సుఖ శ్రేయస్సుల కోసం వారు ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, మీరు ప్రార్థనలు ముగించిన వెంటనే మరొక మార్గం ద్వారా మీరు మీ ఇళ్లకు ప్రవేశించండి. ఆ మార్గం గుండా కూడా మీరు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్, అల్లా గొప్పవాడు అల్లా గొప్పవాడని మీరు తక్బీర్ చదువుకుంటూ నినాదాలు ఇస్తూ మీరు మీ ఇళ్లకి తిరిగి రండి అని ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఈ సందర్భంలో ముస్లిం నృత్యాలు చేయడం కానీ, లేదంటే బాజా భజంత్రీలు వాయించడం కానీ, లేదంటే ఎంటర్టైన్ చేయడం కానీ మీరు ఎక్కడా గమనించరు. వారి యొక్క ముఖాలను మీరు గమనించండి, వారి ముఖాలపై స్పష్టమైన దైవభీతి కనపడుతుంది. వాళ్ళ కళ్ళను మీరు చూడండి, కళ్ళ నుండి అసువులు రాలుతుంటాయి. వాళ్ళ నన్ను క్షమించు, నా ప్రార్థన స్వీకరించు అని. కాబట్టి ముస్లిం సమాజంలో ఉన్న పండగలకు ఒక మహత్తరమైన లక్ష్యం కూడా ప్రసాదించడం జరిగింది. కేవలం విందు వినోదాల కోసం ఇక్కడ ఇస్లాంలో పండగలు లేవు. ఒక మహత్తరమైన లక్ష్యం కోసం ఇక్కడ పండగలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ పండగ రావడానికి పూర్వం మనం గమనించినట్లయితే మీరు గమనిస్తుంటారు, 30 రోజులు రంజాన్ మాసంలో కఠోరమైనటువంటి ఉపవాసాలు ముస్లిం సమాజం పాటించి ఆ తర్వాత పండగ జరుపుకుంటుంది. ఆ 30 ఉపవాసాలు దేనికి పాటిస్తారు ముస్లింలు? అందులో లీనమైనటువంటి అర్థం ఏమిటి? అందులో గూఢార్థం ఏమిటి? అసలు ముస్లిం సమాజం రంజాన్ మాసంలో ఏం చేస్తుంది అంటే, మీరందరూ గమనిస్తుంటారు, ముస్లింలందరూ కూడా వారు పసిపిల్లలు సైతం మరి కఠోరమైనటువంటి ఉపవాసాలు, కనీసం ఉమ్ము కూడా మింగకుండా వారు ఆ దినాలు గడుపుతూ ఉంటారు. దీనికి గల కారణం ఏమిటంటే, ఈ మహత్తరమైనటువంటి మాసంలో మానవ జాతికి రుజుమార్గమైనటువంటి ఖురాన్ గ్రంథం అందించడం జరిగింది. ఖురాన్ నిత్యం చదవబడే గ్రంథం. ఇది మానవ జాతికి ఈ మాసంలో అందించడం జరిగింది. మరి ఖురాన్ ఏమిటండి? హుదల్ లిన్నాస్. ఇది మానవ జాతికి రుజుమార్గం. వ బయ్యినాతిం మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. సత్య అసత్యాలను వేరుపరిచేటువంటి స్పష్టమైన జ్ఞాన బోధలు ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి ఎవరైతే రుజుమార్గం కోరుకుంటారో వారు ఖురాన్ గ్రంథం వైపుకు రావాలి. ఈ మహత్తరమైనటువంటి గ్రంథం మానవ జాతికి ప్రసాదించబడింది. కాబట్టి ముస్లింలు కృతజ్ఞతాభావంతో వీరు ఆ యొక్క రంజాన్లో ఉపవాసాలు పాటిస్తారు. వల్ల మాకు ఆహార పానీయాలు ముఖ్యం కాదు. మనం చూస్తున్నాం పాశ్చాత్య సమాజంలో, మన భారతదేశంలో కూడా జీవిత లక్ష్యం తెలియక, మీరు మొన్ననే ఒక పత్రిక చదివారు, జపాన్లో 11% మంది యువకులు తమ జీవిత లక్ష్యం తెలియక వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేదంటే మానసిక వ్యాధులకు గురవుతున్నారని ఒక పత్రిక రాసింది. కాబట్టి మానవ జీవిత లక్ష్యం తెలియక మానవుడు ఎందుకు పుట్టాడు, అసలు పుట్టడానికి గల కారణం ఏమిటి, కేవలం ఈ 30, 40, 50 సంవత్సరాలు బతికి ఆ తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, మనిషి పుట్టక ముందు కూడా భూమి ఆకాశాలు ఉన్నాయి, మరి అప్పుడు ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన ఎక్కడున్నాడు, అసలు సృష్టి రహస్యం ఏమిటి, ఇది తెలియని కారణంగా అనేక మంది ప్రజలు పాశ్చాత్య సమాజంలో ఎక్కువగా 14% మంది జీవిత లక్ష్యం తెలియక అర్ధరాత్రి పడుకున్నప్పుడు ఈ లక్ష్యం కనుక గుర్తుకొస్తే, అర్ధరాత్రి మనం చూస్తూ ఉంటాం, ఒంటరిగా పడుకుంటాం, మన భార్య పిల్లలు చుట్టూ పడుకుంటారు, మొత్తం సమాజం పడుకుంటుంది. ఆ సందర్భంలో మనిషికి అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల యొక్క సమస్య యొక్క సమాధానాలు దొరక్కపోతే అదే ఆవేదనలో దాదాపు పాశ్చాత్య సమాజంలో 17% మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం మనం చూసాం. కాబట్టి ఖురాన్ అంటుంది, మానవ జాతి తల్లి ఒడి నుండి సమాధి ఒడికి చేరే వరకు ఏ విధంగా జీవితం గడపాలో ఇందులో చాలా చక్కగా వివరంగా వ్రాయబడి ఉంది. మీరు ఒక్కసారి ఈ గ్రంథాన్ని చదివితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలరు. మొన్ననే జూన్ 9వ తారీఖున హిందూ పేపర్లో ఒక కాలం రాయడం జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగాక పాశ్చాత్య సమాజంలో లక్షల కొలది క్రైస్తవులు ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారని జూన్ 9వ తారీఖు హిందూ పేపర్ మీరు చూస్తే ఒక పెద్ద ఆర్టికల్ రాయడం జరిగింది. వేల లక్షల కొలది ఆడవారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తున్నారని. వారు ఎవరు అంటే అర్ధనగ్నంగా క్యాట్ వాక్ చేసేటువంటి స్త్రీలు, బార్ డాన్సర్లు, వ్యభిచారాన్ని వృత్తిగా స్వీకరించిన స్త్రీలు. వీరికి ఎప్పుడైతే ఖురాన్ గ్రంథం పరిచయం అయ్యిందో, వారు ఎప్పుడైతే దివ్య ఖురాన్ని చదివారో వారి జీవితాలే మారిపోయాయి, వారు సంపూర్ణంగా మారిపోయారు. ఆ విషయాన్ని హిందూ పత్రికలో రాయడం జరిగింది. ఒకప్పుడు
అర్ధనగ్నంగా నగ్నంగా నృత్యాలు చేసే స్త్రీలు ఈ విధంగా ఎందుకు మారిపోతున్నారో పాశ్చాత్య సమాజం ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత వారు కూడా ఈ ప్రేరణకు కారణం ఖురాన్ అని తెలియగానే ఖురాన్ చదివి వాళ్ళు కూడా తమ జీవితాలు మార్చుకుంటున్నారనే విషయం హిందూ పేపర్లో రాశాడు. ఒకవైపు క్యాటవాక్ చేసేటప్పుడు వారి జీవిత విధానం, ఆ తర్వాత తన యొక్క శరీరాన్ని సంపూర్ణంగా కప్పుకొని దైవం ముందు అల్లాహు అక్బర్, అల్లా మాత్రమే గొప్పవాడు, సృష్టికర్త, స్వామి, పాలకుడని ఆయన ముందు నమాజ్ చేసే విధానం కూడా ఒక పక్క వేయడం జరిగింది. కాబట్టి ఇది రుజుమార్గం. మనిషికి ఎదురయ్యేటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఇందులో సమాధానం ఉంది. జీవితాన్ని ఏ విధంగా గడపాలో కూడా ఇందులో చాలా వివరంగా తెలియజేయడం జరిగింది. ఒక్కసారి మనిషి దీన్ని చదివితే వెంటనే దీన్ని స్వీకరించకుండా ఉండలేడు. అందుకే చాలామంది ఏమంటారంటే ప్రపంచంలో అద్భుతం ఏమిటంటే ఖురానే. ఒక్కసారి ఖురాన్ని ఎవరైతే చదువుతారో ఖురాన్ని అతుక్కుపోతారు వాళ్ళు. ప్రవక్త ముహమ్మద్ వారి కాలంలో కూడా అబూజహల్ లాంటి శత్రువులు, ప్రవక్త వారి ప్రాణాన్ని తీయాలనే తపనతో జీవితం గడిపేటువంటి శత్రువులు కూడా ప్రవక్త వారి రాత్రులు ఖురాన్ గ్రంథం చదువుతుంటే వినడానికి గోడల వెనక నిలబడి ఖురాన్ గ్రంథాన్ని వినేవారు. ఆ విధంగా అనేక మంది శత్రువులు కూడా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. మీరు మొన్ననే గమనించారు, కామెడీ కింగ్ మిస్టర్ బీన్ ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడని నెట్లో మనం చూస్తున్నాం. అలాగే మమతా కుల్కర్ని అనేటువంటి ఒక సినీ తార, అదేవిధంగా పూర్వం మైకేల్ జాక్సన్, ఇటలీ స్పీకర్, ఇలా మేధావులందరూ కూడా ఈ గ్రంథాన్ని చదివాక ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడం మనం రోజు పత్రికల్లో చదువుతున్నాం. దీనికి గల కారణం ఏమిటంటే వారి ముందు జీవితం యొక్క పరమార్థం దివ్య ఖురాన్లో తెలపడం జరిగింది. తల్లి ఒడి నుండి సమాధి ఒడికి ఏ విధంగా జీవితం గడపాలి, మీరు జీవితంలో ఎదురయ్యేటువంటి మీ ప్రశ్నలకు ఎలా సమాధానాలు తెలుసుకోవాలి, పరిష్కారాలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే పరిష్కరించబడతాయని చాలా చక్కగా దివ్య ఖురాన్లో విషయాలు ఉంటాయి. మనం ఈరోజే చూసాం, పత్రికల్లో అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎటు చూసినా పసిపిల్లల్ని సైతం వదిలేటువంటి పరిస్థితులు లేదు. గత కొంతకాలంగా విదేశీ వనితలపై జరిగిన అత్యాచారాలు ఆగిపోయాయి, కానీ భారతదేశ వనితలపై వారి పసిపిల్లలైనప్పటికీ కూడా వారిపై అత్యాచారాలు చేస్తున్నాం, మనం రోజు పత్రికల్లో చదువుతున్నాం. దీనికి గల కారణం కూడా ఖురాన్ ఉంది. అత్యాచారాలు సమాజంలో ఎందుకు పెరిగిపోతాయి, అత్యాచారాలు పెరగడానికి గల కారణం ఏమిటి, అత్యాచారాన్ని ఎలా నిరోధించాలి కూడా దివ్య ఖురాన్ చక్కటి పరిష్కారం చూపడం జరిగింది. మీరు ముస్లిం సమాజంలో చూడండి, ఇస్లామీ దేశాల్లో అత్యాచారాలు ఉన్నాయా, అక్కడ అత్యాచారాలు జరపబడతాయా? ఆడది అర్ధరాత్రి కూడా ఒంటరిగా ఇస్లామీ దేశాలు 59 ఇస్లామీ దేశాల్లో ఒంటరిగా ఆడది అర్ధరాత్రి ప్రయాణం చేస్తుంది. లిబియాలో మనందరికీ తెలుసు, లిబియా నుండి తిరిగి వస్తున్న భారతదేశం వనితల్ని కొంతమంది మరి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వారు అన్నారు, లిబియాని ఎందుకు పాశ్చాత్య సమాజం దారుణంగా ఈ విధంగా కబలిస్తుందో తెలియదు, కానీ అర్ధరాత్రి నేను లక్షల రూపాయలు తీసుకొని నేను ఒంటరిగా కారులో ప్రయాణం చేసేదానిని నాకు ఎవరి వల్ల ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచన కూడా లిబియాలో వచ్చేది కాదని చెప్పడం జరిగింది. కాబట్టి ముస్లిం దేశాల్లో ఈ విధంగా అత్యాచారాలు జరగకపోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే వారు ఖురాన్ ఆదేశాల ప్రకారం అక్కడ జీవితాలు గడుపుతారు. కాబట్టి అక్కడ ఆ సమాజంలో అత్యాచారాలు ఉండవు. వారు ఏం చేశారండి అత్యాచారాల నిరోధానికి? ఏమిటి వారు పాటించిన సూత్రాలంటే దివ్య ఖురాన్ ఉంది. సమాజంలో మద్యం ఉండకూడదు, మద్యం ఉంటే దేశం నాశనం అవుతుంది, సర్వ చెడులకు తల్లి లాంటిదని ఖురాన్ అంటుంది. ప్రతి క్రైమ్ కూడా, ప్రతి దారుణం, అది అత్యాచారమా లేదంటే హత్య, మానభంగం ఏదైనా సరే మనిషి మద్యాన్ని సేవించి మాత్రమే చేస్తాడు. మద్యం సేవించకుండా ఇలాంటి దారుణాలు జరగవు. ఖురాన్ అంటుంది సర్వ చెడులకు తల్లి అయినటువంటి మద్యం కనుక సమాజంలో ఉంటే సమాజం ఈ విధంగా నాశనం అయిపోతుంది, ఆడవారికి రక్షణ ఉండదు, అత్యాచారాలు పెరిగిపోతాయి, మద్యం మత్తులో పసిపిల్లలపై కూడా జరుగుతాయి, కాటికి కాళ్ళు చాపిన వృద్ధురాలపై కూడా మరి అత్యాచారాలు జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మద్యాన్ని మనం అమ్మడం కారణంగానే ఈనాడు మన సమాజంలో ఈ దారుణం మనం చూస్తున్నాం. కాబట్టి ఖురాన్ అంటుంది ప్రశాంత జీవితం గడపాలన్నా, ఆడవారికి రక్షణ ఉండాలన్నా, సమాజంలో సుఖం శాంతి ఉండాలన్నా, శాంతియుత సమాజం కావాలన్నా మొట్టమొదటిగా మీరు మద్యం లేనటువంటి భారతదేశాన్ని మీరు నిర్మాణం చేసుకోండి అని భారతదేశానికి దివ్య ఖురాన్ ఇస్తున్నటువంటి సందేశం. మీరు ఆ యొక్క తేడాని స్పష్టంగా గమనిస్తారని దివ్య ఖురాన్ మన ముందు అనేక సార్లు విషయాన్ని ప్రస్తావించింది. మదీనా పట్టణంలో కూడా చాలా దారుణాలు ఉండేవి. ప్రవక్త వారు పుట్టినప్పుడు మక్కాలో ఇలాంటి అత్యాచారాలే, ఆ ఆడవారిపై వారు తెగబడి అత్యాచారాలు చేసేవారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఖురాన్ ద్వారా మక్కా సమాజాన్ని పూర్తిగా మార్చివేశారు. అసలు ప్రధాన కారణమైనటువంటి మద్యాన్ని కూకటి వేళ్లతో తెంచేశారు. మరి మీరు గమనించారు, మీరు ప్రవక్త వారి జీవితం చదవండి, ఆడది అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణం చేయడం మొదలుపెట్టింది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాక. కాబట్టి మద్యాన్ని మనం కూకటి వేళ్లతో పెకిలించేయాలి. దివ్య ఖురాన్ ఇచ్చే సందేశం, మానవ జాతి మీరు సుఖంగా శాంతిగా ఉండాలి అంటే మద్యం లేని సమాజం కోసం మీరు ప్రయత్నం చేయండి. ఇక ఆ తర్వాత దివ్య ఖురాన్ అంటుంది అశ్లీల కార్యాల వైపుకు,
అనైతిక కార్యాల దరిదాపులకు కూడా మీరు వెళ్ళకండి. మనం ఈరోజు సినిమాని చూస్తే, సినిమాని ఒక్కసారి గమనిస్తే, మీరు ఒక్కసారి పోస్టర్లు చూడండి రోడ్డు మీదకి వెళ్ళి, ఎంత రెచ్చగొట్టే విధంగా ఉంటాయి ఇవి. యువశక్తిని నిర్వీర్యం చేసే విధంగా ఈనాడు ఆడవారిని కించపరుస్తూ నగ్నంగా ఈనాడు మరి మన సమాజంలో పోస్టర్స్ మనం చూస్తూ ఉంటాం. సినిమాలు ఈరోజు మనిషిని రెచ్చగొడుతున్నాయి, అనైతిక పనుల వైపుకు రెచ్చగొడుతున్నాయి. చాలామంది పోలీసు వారు అంటున్నారు సినిమాలు చూసే దొంగతనాలు ఏ విధంగా చేయాలో నేర్చుకుంటున్నారని. కానీ సమాజాన్ని కూకటి వేలతో ఈరోజు సినిమా అనేది కబళించి వేస్తుంది. కాబట్టి దివ్య ఖురాన్ అనైతిక విషయాలను, అశ్లీల విషయాలను దరిదాపులకు కూడా వెళ్ళకండి అని హెచ్చరించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, రెండోది మనం ఈ అశ్లీల సినిమాలను, బూతు సాహిత్యాన్ని, ఈ విధంగా రెచ్చగొట్టేటువంటి పోస్టర్ని మనం నిరోధిస్తే ఈ సమాజంలో అత్యాచారాలు వెంటనే ఆపబడతాయి. ఇక దివ్య ఖురాన్ అంటుంది, చిన్నతనం నుండి ఆధ్యాత్మిక విషయాలు మీ పిల్లలకు నేర్పండి. విద్యా విధానంలో తప్పనిసరిగా ఆధ్యాత్మిక విషయాలు నేర్పండి. మీరు ఆధ్యాత్మిక విషయాలు చిన్నతనం నుండి నేర్పితే వారు పెద్దయ్యాక మొక్క ఏ విధంగా మనం ఒక కర్రకి కట్టి మనం మొక్కని పెంచుతాము, అది నిటారుగా పెరుగుతుంది. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక విషయాలు నేర్పుతూ మీ సమాజంలో పౌరుల్ని మీరు పెంచితే వారు పెద్దయ్యాక కూడా అదే భావాలతో జీవితం గడుపుతారు. దైవభక్తి వారిలో వస్తుంది, దైవం గమనిస్తున్నాడనే భావం ఉంటుంది. తద్వారా వారు చెడులకు దూరంగా ఉంటారు. ఏ విధంగా ముస్లిం దేశాల్లో వారు చెడులు చేయరో, ఎందుకు చేయరంటే అక్కడ మద్యం అమ్మబడదు, సినిమాలు ఉండవు, చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి అత్యాచారాలు, ఘోరాలు మనం ఆ సమాజాల్లో చూడం. కాబట్టి ఖురాన్ ఏముంటుందంటే, చక్కటి సమాజం నిర్మించుకోవాలంటే, ఆడవారికి రక్షణ కావాలంటే, యువశక్తి నిర్వీర్యం కాకూడదంటే, భారతదేశంలో ఎయిడ్స్ లాంటి భయంకరమైన వ్యాధులు రాకూడదంటే, యువశక్తి కాపాడబడాలంటే, అన్ని రంగాల్లో భారతదేశం ముందు ఉండాలంటే వెంటనే అశ్లీల సాహిత్యాన్ని, అశ్లీల సినిమాల్ని మీరు నిరోధించండి. మీ విద్యా విధానంలో నైతిక విధానాన్ని తీసుకురండి. దైవభక్తితో కూడిన విద్యను అందించండి. సమాజం సంపూర్ణంగా మారిపోతుంది. ఇక చివరిగా ఖురాన్ అంటుంది, వెంటనే నేరస్తుల్ని, చివరిగా నాలుగో విషయాన్ని ఖురాన్ అంటూ, నేరస్తుల్ని వెంటనే కఠినంగా శిక్షించండి. కఠినంగా శిక్షిస్తే రెండో వ్యక్తి ఆ నేరానికి చేయడానికి భయపడతాడు, నేరం అతని వల్ల జరగదు. కాబట్టి మిత్రులారా, ఇలాంటి తల్లి ఒడి నుండి సమాధి ఒడికి చేరే వరకు ఒక సంపూర్ణ జీవిత విధానాన్ని, సుఖశాంతులతో జీవితం గడిపే విధానాన్ని, మంచి మార్గాన్ని, సర్వ సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చినటువంటి దివ్య ఖురాన్ అవతరించింది. కాబట్టి కృతజ్ఞతాభావంతో ఆ ఖురాన్ని విశ్వసించిన విశ్వాసులు, అరబీ భాషలో ముస్లింలు అంటారు, కృతజ్ఞతాభావంతో రోజాలు పాటిస్తూ ఉంటారు. మనం చూసాం, రఘురాజన్ గారు, కొత్తగా ఎన్నికైన ఆర్బీఐ గవర్నర్ గారు అన్నారు, భారతదేశంలో పేదరికం నిర్మూలించబడాలంటే వడ్డీ లేనటువంటి ఇస్లామీ విధానాన్ని తప్పనిసరిగా తీసుకురావాలి. వడ్డీ లేని విధానం మాత్రమే పేదలు లేనటువంటి దేశాన్ని అందించగలగదు. గతించినటువంటి గవర్నర్ గారి కాలంలో ఇది సాధ్యపడలేదు. కానీ నేను ముందు నుండి దీనిపై నేను వాదిస్తూ ఉన్నాను. వెంటనే భారతదేశంలో వడ్డీ లేనటువంటి ఇస్లామీ విధానం, ఆ విధానం ప్రకారం బ్యాంకులు మేము తీసుకురావడం జరుగుతుంది. తద్వారా పేదరికం లేని భారతదేశం నిర్మిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య పేదరికం, ఆసియా దేశాలు ఎదుర్కొంటున్న సమస్య పేదరికం. దీనికి గల కారణం ఒక్కటే, వడ్డీ. ఆ దేశాలు వడ్డీ కట్టలేక పేదరికంతో అల్లాడుతున్నాయి. కాబట్టి ఇస్లాం అంటుంది, వడ్డీ ఉన్న సమాజంలో పేదరికం పెరిగిపోతుంది. పేదరికం పెరిగితే నేరాలు పెరిగిపోతాయి. నేరాలు పెరిగితే హత్యలు పెరిగిపోతాయి. హత్యలు పెరిగితే సమాజంలో సుఖం, శాంతి అన్నీ కూడా ఆ సమాజం నుండి దూరం చేయబడతాయి. కాబట్టి వడ్డీ లేనటువంటి బ్యాంకింగ్ విధానం ద్వారా మాత్రమే పేదరికం నిర్మూలించబడుతుంది, సమాజం సుఖంగా ఉంటుంది, పురోభివృద్ధి సాధిస్తుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈ మహత్తరమైన గ్రంథం సర్వ విషయాల్లో కూడా చక్కటి సంపూర్ణ విధానాన్ని అందించడం జరిగింది, సంపూర్ణ జీవిత విధానాన్ని అందించడం జరిగింది. కాబట్టి కృతజ్ఞతాభావంతో ముస్లిం సమాజం ఉపవాసాన్ని పాటిస్తుంది. వల్ల నిజానికి నువ్వు ఈ మార్గం మాకు చూపకపోతే, ఈ విధానం మాకు తెలియకపోతే మేము కూడా మానసిక వ్యాధులకు గురై ఆవేదనతో మా జీవితాన్ని చాలించేవారం ప్రభు. నీవు మరణించాక మమ్మల్ని తప్పనిసరిగా లేపుతావు. ఆ సందర్భంలో నువ్వు మాకు గనక ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండేది కాదు ప్రభు. నువ్వు శాశ్వతంగా మాకు నరకంలో కాల్చేవాడివి ప్రభు. ఆ భయంకరమైన నరకం నుండి కాపాడడం కోసం ఈ మహత్తరమైన గ్రంథాన్ని ప్రసాదించావు. కాబట్టి కృతజ్ఞతాభావంతో మేము ఉపవాసాలు పాటిస్తున్నాం అనేటువంటి భావం ముస్లిం యొక్క ముఖాలపై మీరు గమనిస్తారు. రంజాన్ మాసంలో వారు అల్లాహ్ వైపు వంగిపోతారు, పాపాలకు దూరంగా ఉంటారు.
పూర్తి జీవితం 30 రోజులు మసీదుల్లో గడుపుతారు. నిత్యం ఆ మహత్తరమైన గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఆ విధంగా నా జీవితం సాగుతుందా లేదా పట్టాలు తప్పిన జీవితమా, పట్టాలు తప్పిన జీవితం అయితే ఆ పట్టాలపై ఖురాన్ అనేటువంటి పట్టాలపై ఎక్కించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పాప క్షమాపణ కోసం వారు అల్లాహ్ వైపు తిరుగుతుంటారు, గ్రంథాన్ని స్మరిస్తూ ఉంటారు, ఆ వాటి ప్రకారం జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు. తెలియనటువంటి మానవ జాతికి కూడా ఈ ఖురాన్ గ్రంథాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆ 30 రోజులు గడిచాక ఆ విధంగా కఠోరమైన శిక్షణ తీసుకున్నాక ఆ రోజు 31వ రోజు చంద్రదర్శనం జరిగాక వారి ముఖంలో ఒక రకమైన ఆనందం ఉంటుంది. ఏ మహత్తరమైన పని అల్లాహ్ తాలా మమ్మల్ని అప్పగించాడో, ఏ మహత్తరమైన కార్యము ఆ భుజస్కంధాలపై వేయబడిందో, ఆ ఉపవాసాలు పాటించి ఖురాన్ శిక్షణ అనేది ఏదైతే పెట్టాడో దేవుడు, దాన్ని మేము చక్కగా నిర్వహించుకున్నామంటే కేవలం అది అల్లాహ్ దయ మాత్రమే. అల్లాహ్ తాలా యొక్క ప్రసన్నత కారణంగా నేను 30 రోజులు పూర్తి చేయగలిగాను, ఉమ్ము కూడా మింగకుండా ఉన్నాను అంటే కేవలం నా ప్రభు యొక్క కారుణ్యం మాత్రమే అనేటువంటి ఆనంద బాష్పాలు 30వ రోజున, పండగ రోజున మనం ప్రతి ముస్లిం యొక్క ముఖంలో గమనిస్తాం. కాబట్టి ముస్లింల మిత్రులారా, ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పండగలకి ఒక మహత్తరమైనటువంటి లక్ష్యం ప్రసాదించడం జరిగింది. ఇక ఆ 30 రోజులు అన్నపానీయాలకు దూరంగా ఉంటూ పేదవారి ఆకలిని గ్రహించేటువంటి ప్రయత్నం చేస్తాడు ముస్లిం. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుంది, ఆకలి చావులు ఎంత భయంకరంగా ఉంటాయి. దేవుడు ఎంత గొప్ప వరాన్ని మనకు ప్రసాదించాడు. మంచినీళ్ళు 16 గంటలు 17 గంటలు ఉపవాసాన్ని పాటించి రోజా విరమణ చేసే సమయంలో, సాయంత్రం సమయంలో ఆ మంచినీళ్ళు తాగగానే అసలు మంచినీళ్ళకు ఉన్న విలువ ఏమిటో ఆ సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మంచినీళ్ళు లేకపోతే ఎటువంటి భయంకరమైన, మనం కేదార్నాథ్లో చూసాం, నీళ్లు లేని కారణంగా అనేక మంది మరణించారు. దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, ఆహారాన్ని సమకూర్చాడు, నీటిని ప్రసాదించాడు, అన్ని వనరులను అందించాడు, చక్కగా నాకు ఆరోగ్య ఆయుష్యాన్ని ప్రసాదించి 30 రోజులు ఉపవాసాన్ని పాటించేటువంటి నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి 30వ రోజు పండగ జరుపుకుంటూ పేదల్ని అతను దృష్టిలో పెట్టుకొని పేదల్ని కలిసేటువంటి ప్రయత్నం చేస్తాడు. తన దగ్గర స్తోమత ఉంటే ఎవరికి తెలియకుండా వారికి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా పండగ రోజు అతను తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాబట్టి మిత్రులారా, ఈ పండగ సీజన్లో ఇస్లాం పండగ ఏ విధంగా ఉంటుందో మీ ముందు నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇస్లాం పండగ అంటే సృష్టికర్త నిర్ణయం చేసినటువంటి పండగ. ఇది మనందరి పండగ. దేవుడు మనందరి దేవుడు. అల్లా అంటే ఇది అరబీ పదం, తెలుగులో దేవుడు అని అర్థం వస్తుంది. అల్లా అంటే ఆరాధనీయుడు, పూజకు అర్హుడు. ఆయన అల్లా సృష్టికర్త, స్వామి. ఆయన మీకోసం కూడా ఈ దివ్య ఖురాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు ఈ గ్రంథాన్ని చదివి చూడండి. మైకల్ జాక్సన్ గారు అన్నట్టు ఆయన ఇస్లాం స్వీకరించిన సందర్భంలో అనేక ఇంటర్వ్యూలు నెట్లో ఉన్నాయి. నేను ఆడుతూ పాడుతూ ఎంతో ఉల్లాసంగా జీవితం గడుపుతూ ఇదే జీవితం అనుకున్న సందర్భంలో అసలు జీవితం ఏదో నాకు తెలిసింది. ఇది శాశ్వతమైన జీవితం కాదు, మరణాంతరం లభించేటువంటి జీవితమే శాశ్వతమైన జీవితం. ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, సముద్రంలో మీరు మీ చిటికని వేలు ముంచి తీస్తే చిటికని వేలికి ఎంత నీరైతే వస్తుందో అది ఇహలోకము, సముద్రం అంతా కూడా పరలోకం అని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, కేవలం 50, 40, 60 సంవత్సరాల జీవితం కోసం మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. దివ్య ఖురాన్ మిమ్మల్ని పిలుస్తుంది, ఓ మానవుడా, దైవాన్ని స్వీకరించు, దైవ ధర్మం ప్రకారం జీవితం గడుపు, శాశ్వతమైన స్వర్గం పొందే అవకాశం ఉంది. ఇహలోకంలో కూడా సుఖంగా శాంతిగా జీవితం గడిపేటువంటి నీకు మహత్తరమైన అవకాశం ఉంది. ఇది ఖురాన్ గ్రంథం అవతరించిన నెల. కాబట్టి మిత్రులారా, రంజాన్ పండగ మానవ జాతికి ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, మీ జీవితాల్లో వెలుగు కావాలని మీరు కోరుకుంటున్నారు కదా, మీ అందరికీ వెలుగు కావాలి. జీవితాలు చీకటిలో అంధకారంలో కొట్టుమిట్టాడుకుంటున్నాయి. ఇప్పుడే నాకు ముందుగా గురువు గారు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలో కొట్టుమిట్టాడుతున్నారు, ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అని. సమస్యలు అయితే ఉంటాయి మిత్రులారా, మరి వాటికి పరిష్కారాలు ఏవి? కేవలం పూజలు మాత్రమే పరిష్కారాలు కావు. పరిష్కారాలు ఏదైతే ఉన్నాయో అది దివ్య ఖురాన్. మీరు ఖురాన్ని అనుసరించడం ప్రారంభించండి, సమాజంలో మీ కుటుంబంలో ఏ సమస్య ఉండదు. ప్రభుత్వం దీన్ని అనుసరించిందనుకోండి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య ఉండదు. భారతదేశం దీన్ని అనుసరించిందనుకోండి, భారతదేశంలో సమస్య ఉండదు. ప్రపంచం దీన్ని అనుసరించిందనుకోండి, అసలు ప్రపంచంలోనూ ఏ విధంగా ఎటువంటి సమస్య ఉండదు. ఈ ధర్మాన్ని అనుసరిస్తారనే భయంతో ఇస్లాంపై అనేక నిందలు అపోహలు వేయడం జరుగుతుంది. ఇస్లాం అభ్యుదయాన్ని అడ్డుకుంటుందని, ప్రాచీన కాలానికి చెందినటువంటి మతం అని చెబుతూ ఉంటారు. నిజానికి మిత్రులారా, ఇస్లాం అభ్యుదయవాదాలను సమర్థించేటువంటి మతం.
మీరు చూశారు, స్వామీజీ గారు కలగన్నారని మరి బంగారం వేటలో ఈరోజు ప్రభుత్వం పడిపోయింది. ఇది అభ్యుదయవాదం అండి. ఇది తిరోగమనం, అజ్ఞానం. ఒక వ్యక్తి ఎవరో కలగంటే ఆ వ్యక్తిని అనుసరించిందంటే ప్రభుత్వం, దాన్ని ఏమంటారు మనం? తిరిగి ఇస్లాంను తిరోగమనం వైపు తీసుకెళ్లే మతంగా ఈనాడు ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, వాస్తవం ఏమిటంటే ఇస్లాంలో కళలకు ఉన్న మీరు కళ, ఈనాడు కళపై చర్చ జరుగుతుంది. కళ యొక్క వాస్తవికత ఏమిటి అని ఇస్లాం దానికి కూడా చక్కటి పరిష్కారం అందించింది. దివ్య ఖురాన్ అంటుంది, ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, కళల యొక్క వాస్తవికత ఏమిటి, కళలు ఎందుకు వస్తాయి, అసలు కళల్లో కూడా ఏదైనా ఉపదేశాలు ఇవ్వబడతాయా, అందులో ఏదైనా సమస్యను పరిష్కరించబడుతుందా? ప్రవక్త ముహమ్మద్ వారు అన్నారు, మీ జాతి నాయకుడు డోలాయాన పరిస్థితుల్లో ఉంటే, మీ జాతి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, మీ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, మీ నాయకుడు దైవభక్తితో జీవితం గడిపేవాడైతే, అతను చాలా పవిత్రమైన జీవితం గడిపేవాడైతే, తెల్లవారకు ముందు అతని కలలో అతనికి ఉపాయాలు చూపడం జరుగుతుంది. ఈ సమస్య నుండి ఏ విధంగా మీరు బయటపడాలనే ఉపాయం మీ నాయకుడికి చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చెప్పడం జరగదు. ఆ నాయకుడు కూడా దైవభక్తితో జీవితం గడిపే వ్యక్తి ఉండాలి. కళలు ఏ విధంగా ఉంటాయి ఇస్లాం చెప్పింది. కొన్ని కళలు వాస్తవమైన ఉంటాయి, కొన్ని అవాస్తవమైన ఉంటాయి. వాస్తవమైన కళలు ఎవరికి వస్తాయి అంటే దైవభక్తి గల వారు ఎవరైతే ఉన్నారో, వారి జీవితం గడుపుతారో వారికి మాత్రమే కళలు వస్తాయి. అసలు కళలు ఎందుకు వస్తాయి, ఆత్మ ఎక్కడికి పోతుంది, ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నాయి. మీరు చదవండి. ప్రతిరోజు కూడా ఆత్మ దైవం తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. మరి తెల్లవారుజామున ఆత్మ మన శరీరంలో ప్రవేశించబట్టడం జరుగుతుంది. ఈ సందర్భం కళలు ఎలా వస్తాయో దివ్య ఖురాన్ చెప్పడం జరిగింది. కొంతమంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన కళలు కూడా దివ్య ఖురాన్లో ఉన్నాయి. అసలు కళల వాస్తవికత ఏమిటని పెద్ద చర్చ జరుగుతుంది. ఎవరికి కూడా సరైన సమాధానం రావటం లేదు. దివ్య ఖురాన్లో ఈ సమస్యకు కూడా చక్కటి పరిష్కారం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి కళను నమ్మవలసిన అవసరం లేదు. కళలు సహజంగా వస్తూ ఉంటాయి. పొద్దున్న చూసినా ఏదైనా భయంకరమైన దృశ్యాలు చూస్తే రాత్రి వస్తాయి. అదే ఆలోచనగా పడుకుంటే అదే కళలు వస్తాయి. ఇక్కడ ఏదైనా నిధి ఉందేమో అనే ఆలోచన నాలో ఉంటే రాత్రి నిధి ఉన్నట్టే కళ వస్తుంది. అవి కావు. దైవం తరపున వచ్చే కళలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అవి తెల్లవారుజామున ఫజర్ అజాన్ అంటే ఫజర్ నమాజుకు ముందు అజాన్ ఇచ్చే సందర్భంలో ఆ కళ మన జాతి నాయకుడికి చూపించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, దివ్య ఖురాన్ యొక్క వరాన్ని గుర్తు చేసుకుంటూ ముస్లిం సమాజం రంజాన్ పండుగను జరుపుకుంటుంది. కానీ మిగతా పండుగల మాదిరిగా ఏదో ఎంటర్టైన్మెంట్ కోసము, ఉల్లాసం కోసము, తిరగడం కోసము, కొత్త బట్టలు ధరించడం కోసము ఇస్లాంలో పండుగలు లేవు. ఒక మహత్తరమైన లక్ష్యంతో మాత్రమే పండుగలు ఉన్నాయనే విషయాన్ని చెబుతూ, మీరందరూ కూడా ఈ పండుగ యొక్క వాస్తవికతను గ్రహించి ఆ గ్రంథాన్ని మీరందరూ చదువుతారని, మీ అందరి జీవితాల్లో మార్పును మీరు తెచ్చుకుంటారని నేను మనసారా కోరుకుంటూ, మనందరికీ దేవుడు ఆ దివ్య ఖురాన్ చదివే సద్బుద్ధిని, ఆ యొక్క మనస్సును ప్రసాదించాలని, దాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవితం గడిపే మహాభాగ్యాన్ని ప్రసాదించాలని, మన సమాజంలో ఉన్నటువంటి చెడులను దూరం చేయాలని, మన సమాజంలో సుఖం శాంతిగా జీవించే వాతావరణాన్ని కల్పించాలని కోరుతూ నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బిరహ్మతిక. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.